భారతదేశంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి అమర్ రాజా సంస్థలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. తిరుపతి శివారు కరకంబాడిలోని అమర్ రాజా సంస్థల సముదాయంలో నూతన ప్లాస్టిక్ ఇంజెక్షన్ మౌల్డింగ్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. 80 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన పరిశ్రమ ద్వారా సుమారు 300 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను ఈ పరిశ్రమలో ఏర్పాటు చేసినట్లు మంగళ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు వెల్లడించారు. इसको सूत्रित దీంట్లో రాదు ఈ పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్కు అభివృద్ధికి ఒక మెయిన్ యాంకర్గా డెవలప్ అవుతుందని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రోజా బ్యాటరీస్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ నేను చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్లో ప్లాస్టిక్ చాలా ముఖ్యమైనది. అందుకోసం అనేసి క్వాలిటీ ప్లాస్టిక్స్ లేకపోయినప్పుడు మన ప్రోడక్ట్స్ను క్వాలిటీ ప్రోడక్ట్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకోసము అంతటా మేమే మాకు కావాల్సిన ప్లాస్టిక్స్ అన్ని చేసుకోవడానికి పరిశ్రమలు పెట్టాము.